వెల్కమ్ బ్యాక్ టు శివ ప్రాపర్టీస్. పాతూరు శివాలయం దగ్గర నర్సరావుపేట మున్సిపల్ పరిధిలో ఉన్న రెసిడెన్షియల్ హౌస్ మీకు తెలుసా? బ్యాంకు వేలంలో తక్కువ ధరకే విలువైన ప్రాపర్టీలు దొరుకుతాయన్న విషయం. అలాంటి ఓ సూపర్ ఆఫర్ మీకోసం. నర్సరావుపేట మున్సిపల్ పరిధిలో పాతూరు శివాలయం దగ్గర ఉన్న పాతూరులో బ్యాంకు వేలం ద్వారా అందుబాటులో ఉన్న ఓ రెసిడెన్షియల్ హౌస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ ప్రాపర్టీ వివరాలు చూసుకున్నట్లయితే 288.4 గజాల స్థల విస్తీర్ణంలో ఉన్న జీ ప్లస్ ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకి బ్యాంక్ ఆప్షన్‌లో సేల్‌కి రావడం జరిగింది. ఈ హౌస్ ఫేసింగ్ చూసుకున్నట్టే నార్త్ ఫేసింగ్‌లో రావడం జరిగింది. మంచి వాస్తు ప్రకారంగా నార్త్ ఫేసింగ్‌లో ఉండడం జరిగింది. 20 అడుగుల రోడ్డు, విస్తృత రహదారికి సౌకర్యంగా ఉన్నటువంటి 20 అడుగుల రోడ్డు. దీని ప్రైస్ చూసుకుంటే 1,20,00,000కి మనకి బ్యాంక్ ఆప్షన్‌లో సేల్‌కి రావడం జరిగింది. బ్యాంకు వేలం చివరి తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 15 వరకు మనకి ఈ ఆప్షన్ లాస్ట్ డేట్ అనేది మనకి బ్యాంకు వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకు ఈ ప్రాపర్టీని తీసుకోవాలి? బ్యాంకు వేలం ప్రాపర్టీలు మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే లభిస్తాయి. లీగల్ క్లియరెన్స్ ఇప్పటికే ఉన్న కారణంగా సురక్షితమైన పెట్టుబడి. నర్సాపేట మున్సిపల్ పరిధిలో ఉండడంతో మంచి అభివృద్ధి అవకాశాలు. భవిష్యత్తులో రేట్లు పెరిగే అవకాశం ఉన్న ప్రైమ్ లొకేషన్. బ్యాంకు వేలం ఎలా పాల్గొనాలి? బ్యాంకు నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. రిజిస్ట్రేషన్ చేసుకొని ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ చెల్లించండి. వేలంలో పాల్గొని గెలిస్తే మిగతా మొత్తం చెల్లించండి. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న కొత్త ఇంటి సొంతం చేసుకోండి. మరింత సమాచారం కోసం కాల్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి. ఇలాంటి విలువైన బ్యాంకు వేలం ప్రాపర్టీ వివరాల కోసం మా శివ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా బ్యాంకు వేలంలో ఇంటిని కొనాలని అనుకుంటున్నారా? అయితే ఈ అవకాశాన్ని మిస్ కావద్దు. ఈ ప్రాపర్టీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. మరిన్ని రియల్ ఎస్టేట్ బ్యాంకు వేలం అప్డేట్ల కోసం శివ ప్రాపర్టీస్‌ని ఫాలో అవ్వండి.